హాయ్ అండి, నమస్తే అండి. మీ శ్రీదేవిని. ఈరోజు వచ్చి దేవుడికి ప్రసాదాలు 3 రకాలు ఒకే ట్రిప్పు ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మనం అంత ఇబ్బంది పడే అవసరం లేదు. అప్పటికప్పుడు మన ప్రసాదాలు 3 కూడా సింపుల్గా దేవుడికి ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేశాను. 9 వారాలు అనుకున్నాను. 9 వారాలకి ఈరోజు నేను 5వ వారం చేస్తున్నాను. మామూలుగా మీకు సింపుల్గా వీడియో పెడతాను. నెక్స్ట్ 6వ వారం కూడా మీకు ఫుల్ వీడియో మీకు చేసి పెడతాను. ఎలా చేయాలి, పూజా విధానం ఏంటి, పూజ ఎలా చేసుకోవాలి, దానివల్ల ఫలితాలు ఏంటి, ఈ పూజ చేసే వాళ్ళ ఫలితాలు ఏంటి అనేది మీకు ఈ వీడియో ఏదేది పూజ చేయాలో, ఎలా పూజ చేయాలనేది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రసాదాలు 3 రకాల ప్రసాదాలు చేసుకున్నాము. ఆ 3 రకాలు పులిహార, దద్దోజనం, పరమాన్నం, ఆకు చెక్క, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా మనం ప్రసాదం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనము అన్నం 1 గ్లాసు అన్నం ఇలాగా వండుకోవాలి. కుక్కర్లోని అన్నం వండుకొని ఇప్పుడు కొంచెం అన్నం తీసుకొని పాయసం చేసుకోవాలి. పాయసానికి కొంచెం 1 గ్లాసు పాలు, ఒక 1/2 కప్పు బెల్లం, కొంచెం గట్టిగా ఉన్నది కదా అన్నం కాబట్టి ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని పరమాన్నాన్ని, పాయసాన్ని ముందు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దద్దోజనం కోసం కొంచెం అన్నం తీసుకోవాలి. అందులో కొంచెం పాలు వేసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోవాలి, చిటికెడు సాల్ట్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకునేది వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. రెండో ప్రసాదం దద్దోజనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నం తీసుకోవాలి. ఇలా అన్నం తీసుకొని కొంచెం పొడి పొడిగా ఉంచుకోవాలి. ఇలా పొడి పొడిగా కొంచెం నూనె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పోపు కోసం పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకొని పసుపు కొంచెం వేసుకొని రుచికి తగినంత సాల్టు, చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా పులిహోరకి కలుపుకోవాలి. ఈ విధంగా పులిహోరని కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా, 3 రకాల ప్రసాదాలు మనం ఒకే ట్రిప్పు ఎలా తయారు చేసుకున్నామో. ఎప్పుడైనా సరే ఒకే ట్రిప్పు 3 ప్రసాదాలు కొంచెం కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. వడపప్పు, పానకం, ఆకు చెక్క, అరటిపండు అన్నీ కలిపి కూడా ఇలా నైవేద్యం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ కుబేరుడు పూజ ఫలితం విశేషాలు నేను కొంచెం చెప్తాను. నెక్స్ట్ ట్రిప్పు మీకు ఫుల్ వీడియో బాగా మీకు చేసి ఏ విధంగా ఏంటి అనేది కూడా మీకు చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా పూజ చేయాలనేది కూడా లక్ష్మీ కుబేరుడు పూజకు నెక్స్ట్ వీడియో మీరు చూడండి. అలా ఎలా ఏమేమి వల్ల ఫలితాలు వస్తాయో, ఈ కుబేరుడు వల్ల, లక్ష్మీదేవి వల్ల మనకి ఎంత ఫలితం వస్తుందో అనేది మీకు చేసి చూపిస్తాను. మనకి చాలా ఇబ్బందులుగా ఉండేటప్పుడు ఇలా లక్ష్మీ కుబేరుడు పూజ చేసుకోండి. అంత చాలా మంచిది. మనకి ఇలాగ అయితే 5 శుక్రవారాలు లేదంటే 9 శుక్రవారాలు, ఇంకా మనకి దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉన్నాయంటే 21 శుక్రవారం చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ కుబేరుడు వల్ల చాలా మనకి పూజా ఫలితం మనకు వస్తుందండి. అంత బాగా వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలోనే మీకు అన్ని వివరాలుగా చెప్తాను. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి.